2024 ఎన్నికలకు ముందు వైసీపీ తన ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వాళ్ళు చేసిన లబ్ధిని ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి ప్రతి ఇంటింటికి కూడా వాలంటీర్ తీసుకెళ్ళి ఇచ్చారు. మీ ఇంట్లో ఈ పథకానికి ఎంత అందింది, ఈ పథకం ద్వారా మీరు ఎంత లబ్ధి పొందారు, ఓవరాల్గా ఏడాదిలో మీకు అందింది ఎంత, 5 ఏళ్లలో మీకు అందింది ఎంత. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు లబ్ధి చేసింది, మీరు లాభం పొందారు అని అనుకుంటే ఓటేయండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పారు, వైసీపీ వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారు. అదే మాట చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళారు. ఓకే, అయితే అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏం చేశారు, ఇద్దరు ఒక బాండ్ తయారు చేశారు. ప్రతి ఇంటికి కూడా మేము వస్తే ఎంత లబ్ధి చేకూరుతుంది అంటే, ఆల్రెడీ మేము లబ్ధి చేశాము అన్నది ఇది పక్కన పెట్టుకోండి వైసీపీది, తెలుగుదేశం పార్టీ వస్తే ఎంత లబ్ధి చేకూరుతుందో ఇది పక్కన పెట్టుకోండి, ఈ రెండు కంపేర్ చేసుకోండి, జగన్ కన్నా ఎక్కువ మేము ఇస్తాము అని అనుకుంటే ఓటేయండి అన్నారు. దాని మీద రాశారు, సంతకాలు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేశారు, చంద్రబాబు గారు బొమ్మ వేశారు, ఇద్దరు సంతకాలు పెట్టారు. ఈ బాండ్ మీ దగ్గర పెట్టుకోండి, రేపు మమ్మల్ని అడగండి అన్నారు. ప్రజలు ఏం చేశారు, జగన్ ఇచ్చే దానికంటే ఇక్కడ ఎక్కువ ఫిగర్ కనిపిస్తుంది వాళ్ళ కుటుంబంలో. సో ఎక్కువ ఎవరైనా ఎక్కువ వస్తున్నాయంటే వదులుకోరు కదా. సో ఆ పేపర్ పక్కన పెట్టి ఈ పేపర్ చేతితో పట్టి వెళ్ళి ఓటేశారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఇప్పుడు ఏమైంది అంటే, జగన్ ఆ పాంప్లెట్ అప్పుడు ఇచ్చారు కాబట్టి ఆయన ఏం చేశారు, ఆయన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చేసి, నేను లబ్ధి చేకూర్చాను, ఇదిగో మీకు ఇచ్చింది ఎంత అని చెప్పి ఆయన లెక్కిస్తే, నేను వస్తే ఇంకా ఎక్కువ చేకూరుస్తాను, ముందే ఇస్తున్నాను లెక్క ఇదిగో అన్నారు. ఇప్పుడు ఏమైంది ప్రజలకి, అది ఏడాది పాటు అయిన తర్వాత అందులో ఉన్నట్టు మొదటి ఏడాదికి ఎంత వస్తుందో అనే లెక్క ఉంది, అది అందిందా అందరికీ? మొదటి ఏడాది అయిపోయింది కదా, అందిందా? రెండో ఏడాదిలో ఇవ్వాల్సింది ఇప్పుడు అది కూడా ఒక్క తల్లికి వందనం పథకం మాత్రమే ఇచ్చారు. అందులో ఆడబిడ్డనుది ఉందా, సింపుల్గా P4కి అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. అప్పుడు అందులో ఏమన్నా P4కి అనుసంధానం చేస్తానని ఏమన్నా రాశారా? రాయలేదే. 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు, ఏది అందులో ఏమన్నా చెప్పారా? 50 ఏళ్ళకి పింఛన్ మేము వచ్చిన వెంటనేమో 2-3 ఏళ్ళ తర్వాత ఇస్తామని అందులో ఏమన్నా రాశారా? లేదే. 5 ఏళ్ళకి ఎంత అందుతుందని రాసేసారే. నిరుద్యోగ భృతి మేము వచ్చిన వెంటనే ఇస్తామన్నారా, 2-3 ఏళ్ళ తర్వాత ఇస్తామని రాశారు, అందులో రాయలేదే. కానీ ఇక్కడ అందలేదు. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అనాలి, అక్కడ నిలబెట్టుకుందా లేదా, మోసం చేశారా లేదా అంటే ఆ బాండ్ ప్రకారం చూస్తే మోసం చేసినట్టే. కాకపోతే అక్కడ జగన్ ముందు అది ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఈ బాండ్ ఇచ్చారు. జగన్ ఇచ్చింది చెప్పుకుంటే వీళ్ళు ఇస్తానన్నది చెప్పుకున్నారు, కానీ ప్రజలు ఇస్తానన్న దాన్నే నమ్మారు, చివరికి మోసపోయారు. ఇప్పుడు ఇది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్.